హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మా మమ్మీ బర్త్డే అనమాట. సో మేము ఇప్పుడు గుడికి వెళ్ళి ఆ తర్వాత హోటల్కి వెళ్ళిపోతున్నాము. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చెప్పాను కదా ఇవాళ మా మమ్మీ బర్త్డే అని చెప్పి. సో ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం మేము అందరం. సో మేము వెళ్ళబోయే టెంపుల్ పేరు వచ్చేసి హిందూ టెంపుల్ దుబాయ్. అండ్ దుబాయ్లో ఇది ఒకటే టెంపుల్ ఉంది. ఇంతకు ముందర బర్దుబాయ్లో ఉండేది. అది కాస్త ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట, జబలాలి ఏరియాకి. ఇంతకు ముందర బర్దుబాయ్లో ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది. అసలు ఏదో ఒక మూలకు ఉన్నట్టు ఉండేది. ఒక సందులోంచి వెళ్లాల్సి వచ్చేది. బట్ ఇదైతే చాలా గ్రాండ్గా అండ్ మొత్తం మార్బుల్తో కట్టారు. చాలా బాగుంటది ఇంటీరియర్ మొత్తం. ఈ టెంపుల్ జస్ట్ 2 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. అక్టోబర్ 2022లో స్టార్ట్ చేశారు. యూఏఈలో ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఐదర్ ఈ టెంపుల్కైనా వెళ్ళాలి, లేదా అబుదాబిలో రీసెంట్గా ఇనాగ్రేషన్ అయింది ఆ టెంపుల్. సో ఆ టెంపుల్కైనా వెళ్ళొచ్చు. అబుదాబి న్యూ హిందూ టెంపుల్ అనమాట అది. సో ఈ టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్తో కట్టారు. ఈ మార్బుల్ పేరు వచ్చేసి మక్రానా మార్బుల్ అంట. రాజస్థాన్ నుంచి తెప్పించారు దీన్ని. సో ఇది మొత్తం వైట్ మార్బుల్తో కట్టారు. ఇక్కడ జోషికేమో షార్ట్ డ్రెస్ వేసుకుంది అని చెప్పి దుపట్టా టైప్లో ఇచ్చారనమాట. సో ఎవరైనా షార్ట్ డ్రెస్సెస్ కానీ లేదా షార్ట్స్ కానీ, మెన్ అయినా షార్ట్స్ కానీ వేసుకుని వచ్చినా నాట్ అలౌడ్ అనమాట. సో అందుకని చెప్పి అలా దుపట్టాస్లా ఇస్తున్నారు ఎవరైనా షార్ట్ డ్రెస్ అలా వేసుకుని వస్తే. ఈ టెంపుల్‌లో మొత్తం 16 ఐడల్స్ ఉంటాయి. మొత్తం అందరి దేవుడు ఐడల్స్ ఇక్కడే ఉంటాయన్నమాట. బికాస్ మొత్తం హిందూ కమ్యూనిటీకి ఉన్న ఏకైక టెంపుల్ ఇదే కాబట్టి అందరి ఐడల్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ ప్రేయర్ హాల్ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో అందుకే నేను వీడియోస్ కానీ ఏం తీయలేదు అక్కడ. సో ప్రేయర్ హాల్ బయట ఏమైతే ఉన్నాయో మొత్తం అవన్నీ వీడియో తీసాను అంతే, మీకు చూపిద్దామని చెప్పి. సో ఇవాళ మా మమ్మీ బర్త్డే కాబట్టి మంచిగా పూజ చేయించుకున్నాం అక్కడ. అండ్ చాలా బాగా జరిగింది పూజ కూడా. సో మంచి పాజిటివ్ మైండ్‌తో మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. బయటకొచ్చేసినప్పుడు ఇలా ప్యాకెట్స్‌లో ప్రసాదం ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ మేము కేక్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. డాడీ వాళ్ళందరూ కార్లో ఉంటే నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను. నాకు ఏది నచ్చితే అది తీసుకొని రమ్మని చెప్పారు, ఎగ్లెస్‌ది. సో నేను ఇక్కడ కేక్స్ అవన్నీ చూస్తూ ఉన్నాను. వెనిలా మార్బుల్ అనే కేక్ నాకు చాలా నచ్చింది. సో అది ప్యాకింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో కేక్‌తో పాటు నాకు మ్యాక్రాన్స్ కూడా కనిపించాయి అనమాట అక్కడ. సో అవి కూడా తీసుకున్నాను. జస్ట్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ మేము మా హోటల్ స్టేకి స్టార్ట్ అయ్యామన్నమాట. అది పామ్ జుమేరాలో ఉంది ఆ హోటల్, సోఫిటెల్ హోటల్ అని చెప్పి. సో ఇటు సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం మెరీనా ఏరియా. చాలా బాగుంటది. అది కూడా మీకు అప్కమింగ్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ట్విస్ట్ బిల్డింగ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బిల్డింగ్స్ ఇన్ దుబాయ్. దీని పేరు యాక్చువల్గా వచ్చేసి కాయన్ టవర్, బట్ అందరం దీన్ని ట్విస్ట్ బిల్డింగ్ అని అంటాం బికాస్ ఆఫ్ ద షేప్. అండ్ ఇది మొత్తం టాప్ టు బాటమ్ 90 డిగ్రీ ట్విస్ట్ తో కట్టారు దీన్ని. ఇప్పుడే పామ్ జుమేరా ఎంటర్ అయ్యాము. ఈ టనల్ వచ్చేస్తే మీరు ఇంకా పామ్ జుమేరా ఎంటర్ అయిపోయినట్టే అనమాట. పామ్ జుమేరా ఒక ఐలాండ్, మొత్తం సీని కప్పేసి కట్టేసిన ఐలాండ్ అనమాట ఇది. సో ఇది పైనుంచి చూస్తే ఒక ట్రీ షేప్ లో ఉంటది అనమాట ఈ ఐలాండ్ మొత్తం.
సో, చాలా మందికి ఇది తెలిసే ఉంటది. వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి కూడా బుర్జ్ ఖలీఫా అండ్ బుర్జ్ అల్ అరబ్ అంటే బాగా ఫేమస్ కాబట్టి తెలిసే ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా! ఇదే అట్లాంటిస్. ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ పామ్ జుమైరా అంటే అది అట్లాంటిస్. ఇది కూడా ఒక 5 స్టార్ హోటలే. అటు సైడ్ మొత్తం లైన్‌గా హోటల్స్ ఉంటాయి. మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ అన్నమాట. సో, అక్కడి నుంచి సీ వ్యూ వస్తది. ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాప్స్‌లో ఈ టన్నెల్ మొత్తం సీ లోపల నుంచి వేశారు. సో, పైనేమో సీ, కిందేమో టన్నెల్ అన్నమాట. పైనున్న వాటర్ ఓవర్‌ఫ్లో ఏమి అవ్వకుండా ఆ ప్రికాషన్స్ తీసుకొనే కట్టారు. అండ్ ఈ టన్నెల్ బయటికి వెళ్ళాక కూడా నార్మల్‌గానే ఉంటది రోడ్ మొత్తం. మేమిప్పుడే హోటల్‌కి రీచ్ అయ్యాము. బయట వ్యూ అయితే చాలా బావుందనమాట. సో, లోపలికి కూడా వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం రండి. సో, ఈ ప్లేస్ అంతా మొత్తం టూరిస్ట్స్‌తో మొత్తం నిండిపోయిందనమాట. అసలు ఖాళీయే లేదు. అండ్ రూమ్ బుకింగ్‌కొచ్చేసరికి పై ఫ్లోర్స్‌లో అసలు రూమ్ లేదని చెప్పారు. ఆ డేకైతే మొత్తం ఫుల్ అని చెప్పారు. సో, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రూమ్స్ దొరుకుతాయన్నారు. ఇంక అదే తీసుకున్నామనమాట మేము. ఇంకా హోటల్ అండ్ రిసార్ట్స్ కదా! సో, మొత్తం స్విమ్మింగ్ పూల్ అని మొత్తం వ్యూ అంతా బయటైతే చాలా బావుంది. సో, ఇంకా వ్యూ ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడే రూమ్ తీసుకున్నాము. మేము వెళ్ళబోయేది హోటల్ అపార్ట్మెంట్స్ అన్నమాట. సో, మొత్తం స్టవ్, ఫ్రిడ్జ్ మొత్తం అవన్నీ వస్తాయి ఇందులో. అంటే ఒక ఫ్యామిలీ ఒక 2, 3 వీక్స్‌కి అలా వచ్చి స్టే చేయాలి అనుకుంటే, సో, వాళ్ళకైతే చాలా బావుంటది. అండ్ ఇక్కడ ఒక షాప్ కూడా పెట్టాడు. ఈ బిల్డింగ్ మొత్తం ఇలా షాప్స్ అండ్ రిసెప్షన్ ఇవన్నీ ఉంటాయి. రెస్టారెంట్స్ అని చెప్పి అలాగా. అండ్ ఇది దాటేసాక అప్పుడు కమ్యూనిటీ వస్తదనమాట. ఇక్కడ మొత్తం సెలూన్ అండ్ స్పాస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో, ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా ప్యాకేజెస్ ఉన్నాయి. స్పా కూడా ఫ్రీగా వచ్చే ప్యాకేజ్ అలాంటివి కూడా ఉన్నాయి. బట్ మేమది తీసుకోలేదు. మేముండబోయే బిల్డింగ్ ఇదే అన్నమాట. లోపల ఒక చిన్న షాప్ కూడా ఇచ్చాడు. సో దట్ ఏవైనా మీరు క్విక్‌గా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చక్కడ. నాకైతే మా రూమ్ చాలా చాలా నచ్చింది. అండ్ మీరు కూడా మా హోటల్ రూమ్ టూర్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌కి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటది. అది కూడా ప్రెస్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ పార్ట్ 2. బై.